చనిపోయిన వ్యక్తులకు కూడా బతికే ఉన్నాడని చెప్పేసి ఐసీయూలలో ఉంచేసి డబ్బులు దండుకునేటువంటి ప్రయత్నం జరుగుతుంది ఆల్రెడీ. ఇది ఇప్పటి నుంచి కాదు, ఇది దాదాపుగా కొన్ని సంవత్సరాల నుంచి ఇలాంటి వ్యవస్థ నడుస్తూనే ఉంది. అన్ని హాస్పిటల్స్ అని చెప్పట్లేదు, బట్ కొన్ని హాస్పిటల్ మాత్రం 100% మనుషులకి అవసరం లేని చికిత్సలు ఇవ్వడం, అవసరం లేని ట్రీట్మెంట్ ఇవ్వడం, అవసరం లేనటువంటి టెస్టులు చేయించడం అనేది అయితే 100% జరుగుతుంది. అంటే లక్షల్లో తీసుకుంటున్నారు, అంటే చిన్న వ్యాధి కూడా లక్షల్లో తీసుకుంటున్నారు, బాగానే సంపాదించుకుంటున్నారు. అయినా కూడా ఇట్లాంటివి ఎంతవరకు కరెక్ట్ అంటారు మీరు? 100% ఇప్పుడు 100% ఇప్పుడున్న వ్యవస్థలో అయితే అందరూ కూడా మనం సేవ చేద్దామని చెప్పేసి హాస్పిటల్ పెట్టిన వాళ్ళు ఎవరు లేరు. కమర్షియల్ పర్పస్ అయిపోయింది హాస్పిటల్ వ్యవస్థ అంటేనే. 100% కమర్షియల్ వ్యవస్థ అయిపోయింది. ఈ కమర్షియల్ వ్యవస్థలో ఇప్పుడు ఒక మనిషికి అవసరం ఇప్పుడు ఒక ఒక వ్యాధికి సంబంధించిన టెస్ట్ ఇదైతే దానికి అవసరమైన టెస్టులు మొత్తం రాసేసి నింపేస్తారు. పేరు నింపేసి వెళ్ళేసి పంపిస్తే అక్కడ 10,000 15,000 100% జరగాలి. ఇది నాకు కొంత అనుభవం ఉంది కాబట్టి చెప్తున్నా. 100% దీంట్లో అవసరం లేని టెస్టులు మాత్రం రాయకండి దయచేసి. ఇప్పుడు మీకు ఉన్నటువంటి వ్యాధి ఏముంది, దానికి సంబంధించిన టెస్టులు ఏమైతే కావాలి వాటికి సంబంధించిన వాటికి అయితే మీరు చేయాలి. కానీ మీకు అవసరం లేని రాసి మీ డబ్బుల కోసం, మీ ల్యాబ్లలో ఉన్నటువంటి డబ్బుల కోసం చెప్పేసి మీరు ఇట్లా ఈ విధంగా దోపిడీ చేయడం, అమాయక ప్రజలు దోపిడీ చేయడం అనేది కరెక్ట్ అయిన విషయం కాదు. ఉన్నాయన్న, ఇది 100% ఇన్వెస్టిగేషన్ పేరుతో ఇప్పుడు ఎండి ట్రీట్మెంట్కి వెళ్ళినప్పుడు, ఎంఎస్ ట్రీట్మెంట్కి వెళ్ళినప్పుడు 100% ఏదున్నా సరే మనకు అవసరమైన ఇన్వెస్టిగేషన్ ఒక మనకు సంబంధించిన రోగానికి సంబంధించిన ఇన్వెస్టిగేషన్ కాకుండా అవసరం లేని మొత్తం ఎన్ని టెస్టులు అవుతున్నా అన్ని టెస్టులు ఆ పేపర్ నింపేసి 10-15 వేల రూపాయల టెస్టులు అని చెప్పేసి పరిస్థితులు కొన్ని కార్పొరేట్ హాస్పిటల్ 100% ఉన్నాయి ఈరోజు. ఇవన్నీ కూడా కొంచెం బంద్ చేసేసి పేద ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అవసరానికి తగ్గ టెస్టులు చేయడం, అవసరానికి తగ్గ ట్రీట్మెంట్ చేయడం, అవసరానికి ఎప్పుడు డిశ్చార్జ్ అప్పుడు చేయాలి. కానీ ఇదంతా అదే ఒకటి. ప్లస్ చనిపోయిన ఈరోజు నిన్న మొన్న మనకి వార్తల్లో వచ్చింది, చనిపోయిన వ్యక్తికి ట్రీట్మెంట్ చేయడం అనేది ఇది ఠాగూర్ సినిమా తలపించే విధంగా ఉంది. ఒక చనిపోయిన వ్యక్తికి మనం ట్రీట్మెంట్ చేయడం ఏంటండి? వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళు పేద ప్రజలు అయి ఉంటారు, వాళ్ళకి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి, అక్కడ ఉన్న పొలాలు అమ్మాలా, ఇవన్నీ వెనక ఉంటాయి. ఇవన్నీ మానవతా దృక్పథంతో హాస్పిటల్ యాజమాన్యం ఆలోచించి నిజాయితీగా ఉన్న వైద్యం చేసినట్లయితే పేద ప్రజలకు చాలా మంచి చేసిన వాళ్ళు అవుతారని చెప్పేసి ఈ విధంగా మేము తెలియజేస్తున్నాం. ఒకవేళ పేషెంట్ చనిపోతే ఎంత పేదవారైనా సరే డబ్బులు ఇచ్చేదాకా పేషెంట్ బయటకు ఇవ్వడం లేదు, అంటే కాల్చడానికి కదా. అట్లా కూడా వాళ్ళు మానవీయ కోణం లేకుండా చాలా హాస్పిటల్ చేస్తున్నారు. ఏం చెప్తారు అట్లాంటి హాస్పిటల్? అట్లాంటి వాటికి మనం చెప్పేది ఒకటే, మనం చేయాల్సింది ఏం లేదు. ఒకళ్ళు శవం అయిపోతే ఉంచి వాళ్ళని దహన సంస్కరణలు చేసుకోమని చెప్పినట్లు చెప్పండి, ఏమవుదు. దీనివల్ల ఇబ్బంది లేదు. శవాన్ని ఉంచుకొని అయితే వాళ్ళు ఏం చేసుకోలేరు. కాకపోతే డబ్బులు మనకి ఆ దాన సంస్కరణ అనేది చాలా ప్రతి ఒక్క కులంలో వాళ్ళకి సంబంధించిన దాన సంస్కరణలు చాలా ఇంపార్టెంట్ కాబట్టి దాన్ని ఆసరాగా తీసుకొని డిశ్చార్జ్ బిల్లులు ఎక్కువ ఇవ్వడం, అవసరమైనంత వేసి కట్టి తీసుకొని వెళ్ళడం. అలాంటప్పుడు కట్టకుండా శవాన్ని ఉంచేసి మీరే దాన సంస్కరణ చేసుకోండి, మీరు వెళ్ళిపోండి, 100% వాళ్ళే మీకు మీ మాట వింటారని చెప్పి ఈ విధంగా నేను తెలియజేస్తాను. వైద్యం కానీ విద్య కానీ ఇంత దారుణంగా కావడానికి మెయిన్ రీజన్స్ ఏంటి? ఇంకోటి ఏంటంటే అన్న, ప్రభుత్వం ఈ ఉచిత పథకాలు ఇవన్నీ పెట్టకుండా విద్య, వైద్యం ఇలాంటి మంచి నలుగురికి ఉపయోగపడే పేద ప్రజలకి అందుబాటులో ఉండేటువంటి పథకాలను తీసుకొచ్చి ఉచిత వైద్యం, ఉచిత విద్యం ఇవి చేసినట్లయితే 100% భారతదేశం బాగుపడుతుంది. తెలంగాణ రాష్ట్ర భారతం ప్రతి ఒక్క దేశం కూడా 100% బాగుపడుతుంది. కానీ మీరు ఏదైతే అన్నారో రాజకీయ నాయకులు వాళ్ళ చేతుల్లోనే విద్యా వ్యవస్థలు ఉన్నాయి, వాళ్ళ చేతుల్లోనే, అంటే వాళ్ళే ప్రైవేట్ హాస్పిటల్ పెడుతున్నారు, వాళ్ళే ప్రైవేట్ స్కూల్స్ పెడుతున్నారు. ఇట్లాంటి చట్టాలు తెస్తారంటారు? అసలు తీసుకొని రావాలని మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే ఆల్రెడీ మనకి పొలిటికల్గా ఉన్న వాళ్ళదే హాస్పిటల్స్ కానివ్వండి, ఏదన్నా సరే మన ప్రభుత్వంలో కానివ్వండి, ప్రభుత్వ సంబంధించిన మంత్రుల దగ్గర కానివ్వండి, ప్రతిపక్షంలో ఉన్న లీడర్స్ దగ్గర కానీ అన్ని హాస్పిటల్స్ సంబంధించి మ్యాక్సిమం వీళ్ళ హాస్పిటల్స్ అవ్వడం, వీళ్ళ వ్యవస్థ దెబ్బతిందని చెప్పేసి వీళ్ళు చేయకుండా, సరే మీ వ్యవస్థ మీరు నడిపించుకుంటా మీరు న్యాయంగా చేసుకొని పేద ప్రజలకు అందుబాటులో విధంగా ఉండేటట్టు చేసుకుంటే చాలా బాగుంటుందని. మనం చూస్తాం, వేరే స్టేట్లో ఒక అమ్మాయి అక్కడ ఫ్రాడ్ చూసి వెంటనే జాయిన్ అయిన 2 days రిజైన్ చేసి పోయింది, తెలుసా? నా దగ్గర రాలేదు. ఓకే, అంటే ఈ వ్యవస్థ మీద ఉన్నారండి 100%. నిజంగా డాక్టర్స్ అయ్యి మనం పేద ప్రజలకి సేవ చేయాలి అనేటువంటి డాక్టర్స్ కూడా ఈ వ్యవస్థలో ఉన్నారు. కాకపోతే వాళ్ళు అక్కడ దాకా రావడానికి వాళ్ళు వచ్చి అట్లా ఉండేటోళ్ళని ఇప్పుడు ఈ కార్పొరేట్ వ్యవస్థలో ఉన్నటువంటి డబ్బు కోసం పనిచేసే హాస్పిటల్ బతకని ఈ మనం మంచి కోసం చేసేవాళ్ళని. కాబట్టి 100% వాళ్ళు మంచి డాక్టర్స్ ఉన్నారు మనకు సేవ చేయడానికి. 100% ఈ రంగంలో మనం సేవ చేద్దాం, పేద ప్రజలకు మనం ఏదో ఒక మంచి చేద్దామని చెప్పి వచ్చిన డాక్టర్లు 100% ఉన్నారు. కానీ వాళ్ళు కూడా ఈ కార్పొరేట్ వ్యవస్థలతో నిలబడి తట్టుకోలేక వెళ్ళిపోతున్నారు. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక పేదవాడికి ఏదైనా వస్తే ఏది బెటర్? ప్రైవేట్ హాస్పిటల్ వెళ్ళడం బెటరా, గవర్నమెంట్ హాస్పిటల్? ఎలా ఉంది ప్రజెంట్ సిచ్యువేషన్? అయితే డబ్బు ఉన్న వాళ్ళకి ప్రైవేట్ హాస్పిటల్ అన్నా, డబ్బు లేని వాళ్ళకి ఏం చేస్తారు, ఏది ఉన్నా లేకపోయినా సరే గవర్నమెంట్ హాస్పిటలే దిక్కు.
కొన్ని ఉన్నాయి మనకి స్వచ్ఛంద సంస్థలతో పెట్టిన హాస్పిటల్స్, వాటిని చూసుకుంటున్నారు తప్పితే ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళి టెస్టులు చేసుకునే డబ్బులు లేని పేద ప్రజలు కూడా ఉన్నారన్న ఈ వ్యవస్థలో. ఇప్పుడు ఒక టెస్టులు చేస్తే ఒక 5,000 10,000 అవుతాయని చెప్పేసి అక్కడికి వెళ్లకుండా టెస్టులు ఉన్నా లేకపోయినా ఇచ్చిన ట్రీట్మెంట్ వచ్చిన వాటికే సరిపోద్దని చెప్పేసి గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి అదే గవర్నమెంట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేసుకునే పేద ప్రజలు కొన్ని వేల మంది, లక్షల మంది ఉన్నారు మన రాష్ట్రంలో. కాబట్టి ఎవరికి అందుబాటులో ఉన్నది చేసుకోండి. కాకపోతే ఈ కార్పొరేట్ వ్యవస్థలో ఉన్నటువంటి హాస్పిటల్స్ అన్నీ కూడా కొంచెం పేద ప్రజలకు అందుబాటులో ఉండేటట్లు ఛార్జీలు కానివ్వండి, మీ ఖర్చులు కానివ్వండి, మీ ల్యాబ్కి సంబంధించిన ఇవి కూడా అవసరం ఉన్నట్టు మేరకే రాసి పేద ప్రజలకు అందుబాటులో ఉంచితే అందరూ హ్యాపీగా ఉంటారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.